12:15. Happy New Year. 116 degrees. కొంచెం సేపు బండి పక్కన పెట్టేయాలి ఇంకా. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. అదిగో కీస్ లాగేసుకున్నారు. ఫ్రెండ్స్ లేకుండా ఒక్కడనే తిరుగుతున్నా, చాలా బోరింగ్ అనిపించింది. హ్యాపీ న్యూ ఇయర్. 2024లో మనం చేసే లాస్ట్ వ్లాగ్ ఇదే, అండ్ 2025లో మనం చేసే ఫస్ట్ వ్లాగ్ ఇదే. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. ఇంకొక ఇయర్ మనం కలిసి ట్రావెల్ చేయబోతున్నాం. చలో నెంబర్ ప్లేట్. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ అండ్ హ్యాపీ బర్త్డే. ఈ కారు మేము 2022లో న్యూ ఇయర్ రోజు పర్చేస్ చేసాం. సో దాని బర్త్డే ఈరోజు, అంటే రేపు మార్నింగ్ సెలబ్రేషన్ ఉంటుందిలేండి, అది వేరే బ్లాగ్. చలో ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. బ్రో సీరియస్లీ నేను రోడ్ అంతా ఖాళీ అనుకొని చించుకుంటున్నా. బ్రో సీరియస్లీ ఇందాక నేను ఆ బ్యారిగేడ్ని గుద్దేసుకునేవాడిని. ఓకే, ఇంకా నో స్పీడింగ్. కొత్త ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నేను చేసే ఫస్ట్ ఖర్చు బైకే ఫ్యూయల్ చేయించుకోవాలి. యాజ్ ఏ బైకర్గా మనకి ఇంకేం కావాలి చెప్పండి, బైక్ని మంచిగా మెయింటైన్ చేయడమే కదా. సో లెట్స్ గో. ఈ గ్లౌజెస్ నేను కొన్ని 2 years అవుతుంది, బట్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. వాట్ ది హెక్. యూటర్న్ లేదా? ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళాలి. పెట్రోల్కి వెళ్ళాలి. ఓకే ఇక్కడ వీళ్ళు ఫ్యూయల్ కొట్టట్లేదు కదా, బెంజైకి వెళ్దాం పదండి. చాలా రోజులకు మందు తాగుతున్నానేమో, మొత్తం మామూలుగా ఉండదు. ఇదిగో కిక్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఎవడు వచ్చినా కొట్టేస్తున్నాను. ఫుల్ అయిపోయారు. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. బాయ్. దయ్యాలు ఉన్నట్టున్నారు ఒక్కొక్కళ్ళు. లైఫ్ అంతా గుర్తుండిపోతుంది బ్రో. అరే గ్యాప్ ఇవ్వండి రా, ఆగండి రా. న్యూ ఇయర్ రోజు పడ్డాడు కాక, లైఫ్ అంతా గుర్తుంటుంది ఇంకా. అరే ఆ రోజుల్లో నేను న్యూ ఇయర్ రోజు పడ్డాను రా అని. విజయవాడలో వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు భయ్యా ఈరోజు. అందరూ ఫుల్ అయిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు భయ్యా. అమ్మ సాక్షిగా చెప్తున్నా, January 1st నుంచి మందు తాగను, కానీ 31st నైట్ మటుకి ఫుల్ ఆపేసారు. ఇక్కడ కూడా మా బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చోవడం బెస్ట్ అని ఎలా చేస్తున్నారు వీళ్ళు. గొడవ. నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. యా బ్రో చెప్పండి. అరే అట్లీస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నా చెప్పండి రా. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. అమ్మ వచ్చాడు, ఫుల్ రేజ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇలాంటివి మనకి చాలా కామన్ అనమాట. వ్లాగ్ స్టార్టింగ్ నుంచి మీరు చూసుంటే మీకు ఒకటి అర్థం అయి ఉండాలి, ఈడెంట్రా న్యూ ఇయర్ ఒక్కడే చేసుకుంటున్నాడని. సో చిన్నప్పటి నుంచి ఇంతే, నాకు ఫ్రెండ్స్ పెద్దగా లేరు. ఫుల్ సిస్టమ్ ఉండాలి కాక నీకుండేది, చెవు మూసుకునేవాడివి. ఓకే చలో. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరనమాట. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా నేను వితౌట్ ఫ్రెండ్స్ అండ్ అలోన్గా చేసుకుంటున్నా. మేబీ నెక్స్ట్ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. హ్యాపీ న్యూ ఇయర్.
ఫస్ట్ కొట్టన్నా అన్నాడు. ఫస్ట్ వీలియా రా, ఫస్ట్ కొట్టన్నా అన్నాడు. తర్వాత కెమెరా చూసి లేదులే అన్న స్లోగా వెళ్ళు అంట. ఏం బండిరా అది? ఓకే కూల్. సో ఇదొకటి భయం నాకు చాలా ఉంది, న్యూ ఇయర్ రోజు ఎక్కడ పడిపోతామా అని. ఐ డోంట్ వాంట్ టు. వచ్చామా ప్రశాంతంగా పని చూసుకున్నామా. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి. ఇంటికి వెళ్ళిపోయామా. అరే 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 బండి మీద ఉండి తాగడం ఏంట్రా? అరే 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 నీ అమ్మ ఎవడు పడిపోయాడు అనుకున్నా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మాయి ఉందని ఆడు ముందుకు వచ్చాడా? ఉంది. ఈరోజు ఫుల్ సిస్టమ్ ఉండాల్సింది, వేరే లా ఉండేది వ్లాగ్. బట్ పర్లేదు, ఇది కూడా ఏం తక్కువ కాదు. ఈ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. నా సైడ్ నుంచి బెస్ట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए, 5000 लौटे दिख जाना चाहिए. అబ్బా 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 చచ్చిపోద్దురా బండి. అయ్యా పాపం డిస్ప్లే పాడైపోయిన వీడియో తీస్తున్నావు నువ్వు హీరో. డెడికేషన్ అట్లా ఉండాలి. చూపించలేదు యాక్చువల్లీ, నాకు బందర్ రోడ్లో ఎలవ్ చేయలేదు. బందర్ రోడ్లో యాక్చువల్గా టెంట్లు వేసుకొని మరీ కూర్చున్నారు భయ్య, గొడవలు అవ్వకూడదు అండ్ ఇట్లాంటి వాళ్ళు రాకూడదు అని చెప్పి. అరే న్యూ ఇయర్ రోజు ఏంట్రా జెండాలు? అబ్బా బా 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 బా. ఇంటికి వెళ్ళిపోండి అమ్మా జాగ్రత్తగా. ఇట్స్ నాట్ సేఫ్ నైట్ టైం, ఎందుకంటే తాగేసి ఉన్నారు అందరూ. ఏమన్నా మిస్బిహేవ్ చేస్తుంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. పోలీసులు చూసారు అసలు మన సిటీలో ఇట్లా నేను చూడడం ఫస్ట్ టైం. ఇది ఏ ఇయర్కి ఇలా ఉండరు అనమాట. ఫస్ట్ టైం అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ పాపం న్యూ ఇయర్ రోజు కూడా వీళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు. మన న్యూ ఇయర్ రోజు ఫస్ట్ ఖర్చు పెడదాం ఇక్కడ. ఉన్నారో లేరో అందరూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే జొమాటో చేసుకుంటున్నారు వీళ్ళు. లైఫ్ అన్నీ నేర్పిస్తుంది అబ్బా అందరికీ. ఓకే లేదా? ఓకే నీ బేబీ నీకు ఇప్పుడు ఫ్యూల్ లేదమ్మా, ఇంకా ఉన్నదంతా తిరిగేసి వెళ్ళిపోదాం. అరే రేపు ఇంజన్ షెడ్లోనే. కోడ్ 6 ట్యూన్డ్. హ్యాపీ న్యూ ఇయర్. అరే అరే ఓ హై టెంపరేచర్. కొంచెం సేపు బండి పక్కన పెట్టేయాలి, ఇంకా హై టెంపరేచర్ చూపించేస్తుంది 116 degrees. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నానో చూడండి. నా బండి ఓవర్ హీట్ అయిపోతే కూల్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచొని. అండ్ పక్కన చూడండి పోలీసులు ఉన్నారు. ఆహా వాట్ ది ఫక్. అయ్యో వామిటింగ్ చేసేసుకుంది. తాగింది దిగిపోయింది. ఏదో గొడవ అవుతుంది. ఏమైంది? సైడ్ మిర్రర్ తగిలిందా? న్యూ ఇయర్ రోజు ఇంకా అన్నీ కామన్.
బండే కారా బండికి సైడ్ మిర్రర్ తగిలిందనే ఇంత గోళ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? తీసుకో 7th డే స్కూలా? తెలుసా నేను. అవునా? థ్యాంక్ యూ. ఓకే బాయ్. వచ్చేసారు, వాడి బండి తాళం తీసేసుకున్నారు. అండ్ విత్ ఫుల్ గేర్ కాబట్టి మనల్ని అంత పట్టించుకోవట్లా. అదిగో కీస్ లాగేసుకున్నారు. హాయ్ బ్రో, హ్యాపీ న్యూ. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ బ్రో. అంటే ఇంతకుముందు మీటర్స్ పెట్టేవాడిని, తర్వాత పెట్టట్లేదు నేను. ఇంకా ఫ్యూచర్లో పెడదాం ఇంకా మంచిగా. షూర్ తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, నేను పెడతాను. యా ఎగ్జాస్ట్ లేదు, తీసేసా స్టాక్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. యా పెడతా. సేఫ్గా ట్రై చేయండి. ఓకే బాయ్ బ్రో. యాక్చువల్గా అందరూ 12కి ముందే తిరిగేశారు. ఇప్పుడు అందరికీ ఓపికలు అయిపోయినాయి అనమాట. చెప్పా కదా టెంట్లు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారని. ఇదిగోండి ఇదే పాపం వాళ్ళు నైట్ డ్యూటీ, ఇంటికి వెళ్ళకుండా నైట్ అంతా రోడ్ల మీదే ఉన్నారు చూడండి. మన బైక్తో ఫస్ట్ టైం మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. It was at this moment that he knew he fucked up. Oh, hi, Mark. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నైట్ 2 అయింది ఎగ్జాక్ట్గా. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఎంతసేపు తిరుగుతాం చెప్పండి. అండ్ మన బేబీస్కి అందరూ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి. సో హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. ఫ్రెండ్స్ లేకుండా ఒక్కడనే తిరుగుతున్నా. చాలా బోరింగ్గా అనిపించింది. బట్ కానీ మధ్యలో KTM వాళ్ళు కొంతమంది వచ్చారు. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో వాళ్ళు వచ్చారు. ఫీలింగ్ సో గుడ్, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎక్కువసేపు బయట ఉండొద్దు. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.